నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో డాక్టర్ చేతన్స్ హోమియో నుంచి డాక్టర్ చేతన్ గారున్నారు. తన లైఫ్ జర్నీ ఎలా ఉంది? అసలు ఈ హోమియోపతికి ఎందుకు రావాలనిపించింది సార్‌కి? అంటే బేసిక్‌గా మనం ఎక్కువగా ఏదన్నా కాలు నొప్పి అయినా, లేదు కోల్డ్ అయినా, మనకి ఏ రోగం ఉన్నా గూడా ఫస్ట్ టక్కున గుర్తొచ్చేదేందంటే ఇంగ్లీష్ మెడిసిన్. సో, ఆ ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎళ్ళకుండా ఎందుకు హోమియోపతికొచ్చారు? అసలు హోమియోపతి స్పెషాలిటీ ఏంటి? ఆ మందులు ఎలా ఉంటాయి? సో, హోమియోపతి గురించి పూర్తిగా డీటెయిల్స్ ఈరోజు మనకు తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ చేతన్ రాజు గారున్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్. సార్ అంటే మాకు అంటే నా ఏజ్ నుంచి నేను చాలా తక్కువ హోమియోపతి గురించి విన్నాను. అది కూడా ఎట్లా అంటే సిటీకొచ్చిన దగ్గర నుంచే. నాకు బేసిక్‌గా ఊర్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసినే ఎక్కువ తెలుసు. ఏదైనా జలుబొచ్చినా, జ్వరమొచ్చినా, దెబ్బ తగిలినా కూడా ఇంగ్లీష్ మెడిసినే హాస్పిటల్స్‌కెళ్ళేవాళ్ళం. నాకు ఈ హోమియోపతి ఉందని కూడా తెలీదసల. ఎందుకు అసల ఎందుకొచ్చింది ఇంత హోమియోపతి గురించి ఇంత నెగటివిటీ ఎందుకొచ్చింది? ఇప్పుడిప్పుడు పాజిటివ్‌గా చాలామంది హోమియోపతి బెటర్ అంటున్నారండి. మేమక్కడికెళ్తున్నాము అనేసి ఇప్పుడిప్పుడు వాళ్ళకి కొంచెం అవగాహనొస్తుంది. అంతకు ముందుకి ఎందుకు లేదు. అండ్ ఈటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మీ లైఫ్ జర్నీ. సో, అసలు మీకెందుకు రావాలనిపించింది? మీ స్కూలింగ్ ఎక్కడ? కాలేజ్ ఎక్కడ జేశారు? బేసిక్‌గా ఇంకొకటి అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే, ఇంకో డౌట్ ఏందంటే బేసిక్‌గా మాకు ఏమంటారు ఎంబీబీఎస్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ వీటి గురించి ఎక్కువ తెలుసు. సో, ఈ హోమియోపతి ఎక్కడ అంటే స్టడీ చేస్తారు? ఎలా చదువుతారు? మీకెందుకు ఇటు సైడ్ రావాలనిపించింది? ఒక్కసారి మీ జర్నీ చెప్పండి. సో, మా ఇంట్లో నేను చిన్నగున్నప్పుడు హ్మ్. పిల్లలకి ఫీవరొచ్చినా, కాఫొచ్చినా, ఇన్ఫెక్షన్సొచ్చినా హోమియోపతినే వాడుతుండే. అండ్ మా పేరెంట్స్‌కేమైనా హెల్త్ ఇష్యూస్ అయినా హోమియోపతి వాడుతుండే. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండే అప్పుడు. సో, వాళ్ళకి కూడా ఇప్పుడు మా తాతకి బీపీ వచ్చినప్పుడు, అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మేము హోమియోపతినే వాడుతుండే ఇంట్లో. సో, అట్లా చిన్నప్పటి నుంచి అలవాటయిందనమాట హోమియోపతి వాడడం. అండ్ తర్వాత గూడా ఇంకా చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతున్నారు గాబట్టి, నాకు డాక్టర్ అవ్వాలని ఉండే. సో, ఇప్పుడు మన ముందు స్ట్రీమ్స్ ఉంటాయి ఏ డాక్టర్ అవ్వాలని. అవును. సో, అప్పుడు నాకు హోమియోపతి చేయాలని అనిపిచ్చింది. అండ్ దట్ ఈస్ హౌ ఐ ల్యాండెడ్ ఇంటూ హోమియోపతి. ఓకే. అంటే హోమియోపతికి మీ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా డాక్టర్స్ గాని, సో, అందులో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు కానీ అలా అట్లున్నారా? లేదు మీకే అనిపించిందా? మా మా ఫ్యామిలీ డాక్టర్ కూడా మా రిలేటివే ఉండే. సార్ హోమియోపతి. హోమియోపతి డాక్టర్. ఓకే. అతని ఇన్‌స్పిరేషన్ గూడా తీసుకొని నేను హోమియోపతిలోకొచ్చాను. ఓకే. అంటే ఈ కాలేజెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్? బేసిక్‌గా మనకి మెడికల్ కాలేజ్ అని, కాకతీయ యూనివర్సిటీ అని సో, ఇలాంటివి ఉంటాయి కదా! సో, హోమియోపతికి ఎక్కడ కాలేజెస్ ఉంటాయి? ఎట్లా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనంటే ఎలా? ఇప్పుడు నేను హోమియోపతి చేసినప్పుడు ఎలా ఉండే అంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఏమో చాలా తక్కువుండే. హ్మ్. అండ్ హైదరాబాద్‌లో ఒకటే కాలేజ్ ఉండే రామంతపూర్‌లో. అక్కడ సీట్స్ గూడా నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువుండే అన్నమాట. సో, నేనేమో కర్ణాటకలో చేశాను హోమియోపతి. ఓకే. హోమియోపతికి మనకు గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఎప్పుడు ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, హోమియోపతిలో గూడా 5½ ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఓకే. ఎంబీబీఎస్ గూడా 5½ ఇయర్సే. హోమియోపతి గూడా 5½ ఇయర్సే. సో, 4½ ఇయర్స్ మన గ్రాడ్యుయేషన్ ఉంటుంది. దెన్ 1 ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఓకే. సో, మీరు హోమియోపతి చేయాలనుకుంటే, ఫస్ట్ మనం ఇంటర్మీడియేట్‌లో మనకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కొందరిప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు పీసీఎంబీ గూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఇందులో కూడా టైప్స్ ఉంటాయండి? దేంట్ల? హోమియోపతి లైక్ అవి చదువుకోవాలి అనంటే. లేదు. హోమియోపతిలో గ్రాడ్యుయేషన్ మాత్రం బీహెచ్ఎంఎస్ అని వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్‌కి, అలానే హోమియోపతిలో ఏమో బీహెచ్ఎంఎస్ అని వస్తుంది. సో, బీహెచ్ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకోవాలి. బై చాన్స్ ఇప్పుడు కొందరు సీబీఎస్ఈ సిలబస్‌లో గూడా తీసుకుంటారు. అంటే 11థ్, 12థ్ కంటిన్యూ చేస్తారు. ఇంటర్మీడియేట్ జాయిన్ అవ్వరు వాళ్ళు. ఓకే. 11థ్, 12థ్ కంటిన్యూ చేస్తారు. సో, అక్కడ వాళ్ళకు మ్యాథ్స్ కూడా ఉంటది, బయాలజీ గూడా ఉంటది. కొన్ని స్కూల్స్‌లో. అందులోనే. అవును. సో, అది ఉండాలి మనకు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడైతే నీట్ ఉంది. అప్పుడు మా టైంలో ఎంసెట్ ఉండే. ఓకే. అండ్ డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్స్ ఉండే. సో, మేము అన్ని స్టేట్స్‌కెళ్ళి ఎగ్జామ్స్ రాస్తుండే అన్నమాట. ఓకే. కానీ ఇప్పుడు ఓన్లీ నీట్ ఉంది. సో, నీట్‌లో క్వాలిఫై అయ్యి మనకు ర్యాంక్ వచ్చిందంటే మీరు బీహెచ్ఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అసలు అవేర్‌నెస్సే లేకుండే హోమియోపతి కోసం. అవును. కానీ ఇప్పుడు
టాప్ కాలేజ్ హోమియోపతిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అని ఉంది. ఓకే. అది క్యాల్కటాలో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ కిందికి వస్తుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ అది. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్ ఉండే కదా, షీ వాంటెడ్ టు గో టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి. ఓకే. అది టాప్ కాలేజ్ అది హోమియోపతిలో ఇండియాలో. కానీ అక్కడ రాసినప్పుడు సీట్ రాలేదు కాబట్టి ఎంబీబీఎస్ తీసుకుందనమాట వాళ్ళ స్టేట్లో. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే అక్కడ వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వదులుకొని హోమియోపతి చేయడానికి కలకట్టాకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే. సో ఇప్పుడు స్లోలీ అవేర్నెస్ వస్తుంది హోమియోపతికి కూడా. సో దట్ ఈస్ ద థింగ్. సో గ్రాడ్యుయేషన్ మీరు చేయాలనుకుంటే BHMS చేయాలి హోమియోపతి ప్రాక్టీస్ చేయాలంటే. ఓకే. సో అది ఒక 5.5 years కోర్స్. అది సీట్ రావాలంటే కూడా మీరు కష్టపడాలి, నీట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి. అండ్ బిఫోర్ దాట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి మీకు ఇంటర్మీడియట్లో. అయితే మీరు హోమియోపతి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. అంటే సార్ ఇప్పుడు నార్మల్ మెడికల్ కాలేజెస్ లాగానే ఇవి కూడా ఉంటాయి. బట్ కోర్స్ నార్మల్ మెడికల్ కాలేజెస్ టైపే ఉంటాయా, లేకుంటే దీనికి ఏమైనా తక్కువ ఉంటుందా? ఇప్పుడు ఏ డిజీజ్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ మనకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి మనం పోవాలనుకుంటే పోవచ్చు. సో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఎలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, యునానీ డాక్టర్, న్యాచురోపతి, మళ్ళీ టిబెటియన్ మెడిసిన్, వీళ్ళందరికీ బేసిక్ హ్యూమన్ బాడీ గురించి అయితే తెలవాలి కదా. అవును. సో ఎప్పుడైతే మీరు గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవుతారో, ఏది తీసుకున్నా మీరు, మీకు సిలబస్ సేమ్ ఉంటుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్స్, దాని ఫార్మకాలజీ అవి వేరే ఉంటాయి అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మీరు హోమియోపతి చేసినా మీరు ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ENT అన్నీ చదవాలి. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ చేసినా ఇవన్నీ చదవాలి. మెడిసిన్ చదవాలి, సర్జరీస్ చదవాలి. అంటే కామన్ సిలబస్ ఒకటి ఉంటుంది. ఓన్లీ థింగ్ వేర్ ఇట్ వేరీస్ ఇస్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్. అంటే మీరేం మెడిసిన్ ఇస్తున్నారు, మేమేం మెడిసిన్ ఇస్తున్నాం, అదొక్కటి తప్ప అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా హోమియోపతిలో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలోపతి ఏదైతే MBBS కోర్స్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ హోమియోపతిలో ఉంటాయి. బికాజ్ మనం హ్యూమన్ బాడీ గురించి కూడా చదవాలి, ప్లస్ హోమియోపతి గురించి కూడా చదవాలి. సో ఆయుర్వేదంలో కూడా అట్లనే ఉంటుంది. సో ఇట్ ఈస్ టఫర్ వెన్ కంపేర్డ్ టు జనరల్ మెడిసిన్. ఏదైతే MBBS ఉంటుంది కదా, దానికన్నా టఫ్ ఉంటుంది కోర్స్. ఓకే. సరే, ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఏ బ్యూటీకో, లేకుంటే హార్ట్కో, కిడ్నీకో, ఐస్ కోసం ఇలా అనుకుంటారు కదా. మీకెందుకు హోమియోపతి అనే థాట్ వచ్చింది? ఇప్పుడు మనము ఇంతకుముందు, ఇప్పుడు మీరు చెప్పారు కదా మేము ఊర్లో ఉన్నప్పుడు హోమియోపతి ఎప్పుడు వినలేదు. మీరు ఇంకోటి గమనించండి, మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో కానీ సిటీలో కానీ, హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ అయిపోయింది. ఇంతకుముందు ఇది కూడా ఒక ఇంత ఎస్టాబ్లిష్ సిటీ లేకుండే మనం చిన్నగా ఉన్నప్పుడు. సో అప్పుడు మనకు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటుండే. అంటే మనకు జలుబు అయినా మనం అదే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తుండే. మన ఇంట్లో ఎవరికైనా షుగర్ వచ్చినా, BP వచ్చినా అదే డాక్టర్ దగ్గరికి వెళ్తుండే. నొప్పి వచ్చినా, ఏది వచ్చినా. అయితే అక్కడ ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏముంటుండే, మనకున్న బాధలు అన్నీ చెప్తుండే ఫ్యామిలీ డాక్టర్కి. కరెక్ట్ కదా. సో ఫ్యామిలీ డాక్టర్ మన బాడీని అర్థం చేసుకుంటుండే. అండ్ ఫ్యామిలీ డాక్టర్ అపార్ట్ ఫ్రమ్ గివింగ్ మెడిసిన్ పేషెంట్ని కౌన్సిల్ చేస్తుండే. అర్థమైపోతుంది. ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి ఏమో మోకాల నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. సో ఫ్యామిలీ డాక్టర్స్ ఏం చేస్తుండే, ఆ నొప్పికి కూడా మందులు ఇస్తుండే, ప్లస్ పేషెంట్ తోటి మాట్లాడుతుండే, పేషెంట్ని కౌన్సిల్ చేస్తుండే. అరే ఎందుకు, ఏమున్నాయి నీకు, స్ట్రెస్ ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతుండే. అయితే ఫ్యామిలీ డాక్టర్ తోటి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుండే. సో పేషెంట్ కూడా ఓపెన్ అయి చెప్తుండే అనమాట ఫ్యామిలీ డాక్టర్స్కి, అరే అవును నాకు ఇట్లా ప్రాబ్లం అయింది, పిల్లలు సతాయిస్తున్నారు, బిజినెస్లో ఇట్లా ప్రాబ్లం అయింది, చాలా టెన్షన్స్ ఉన్నాయి, నిద్ర సరిగా లేదు అది ఇది అనేసి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ విని ఎవరైతే మన డాక్టర్ ఉంటుండే మనకు మందులతో పాటు సజెషన్స్ కూడా ఇస్తుండే. ఒక పని చేయి, మంచిగా నిద్రవో, ఎక్కువ ఆలోచించకు, ఎట్లయినా ఆ ప్రాబ్లంలు పోవు, అవి ఉంటూనే ఉంటాయి, ఇట్లా ఇస్తే ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కన్సోలేషన్ ఇవన్నీ వస్తుండే. సో మెంటలీ కూడా మనిషి పీస్ఫుల్ అయిపోతుండే, అండ్ ఫిజికలీ ఆ మందులు ఇవ్వడం వల్ల రిలీఫ్ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇప్పుడు మనకు చిన్న క్లినిక్లు లేవు. ఒక దాంట్లో చూసుకుంటే చిన్న క్లినిక్లు లేవు. ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ అనేదే
మనం వింటలేం. ఇంతకుముందు చిన్న చిన్న క్లినిక్ల పైన రాసి ఉంటుండే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్. ఇప్పుడు అట్లా లేదు. సో ఇప్పుడు ఎలా అయిపోయింది, ఇప్పుడు బై ఛాన్స్ ఎవరింట్లో కానీ చిన్న పిల్లలు ఉన్నారు, అబ్బాయికి 8 years ఉన్నాయనుకోండి, వాడికి జలుబు అయింది, ఇమీడియట్లీ పేరెంట్స్ ఏం చేస్తారు, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొని పోతారు. స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొని పోతారు. పీడియాట్రిషియన్ ఏమో ఒక వారానికి మందులు ఇస్తాడు. 2 రోజుల్లో తక్కువ అవ్వదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా 2 రోజుల్లో తగ్గదు. ఇమీడియట్లీ ఈఎన్టీ దగ్గర కూడా తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎట్లా అయిపోయిందంటే స్పెషలిస్ట్ కావాలి మనకు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినా స్పెషల్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, అన్ని స్పెషల్ కావాలి. సో అట్లనే స్పెషలిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాం. అంటే మనకు ఒకటి పేషెన్స్ అనేది తగ్గిపోయింది. సో అన్నిటికీ ఇమీడియట్ రిజల్ట్ కావాలి మనకు. అంటే మన బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది మనం అర్థం చేసుకుంటలేం. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండే అనమాట. ఆ పేషెంట్ పాప ఉండే, చిన్న పాప ఉండే. ఆ పాపకి ఇది ఏమంటారు, హనీబీస్ ఉంటాయి కదా, హనీబీ బైట్ చేసింది. అయితే రెడ్ అయిపోయింది బాగా. అయితే నేను చెప్పిన 3 రోజులకి మందులు ఇస్తాను తగ్గిపోతుంది అనేసి అన్నాను. కానీ పేషెంట్ ఎంత ప్యానిక్ అయిపోయిందంటే, డాక్టర్ కానీ మొత్తం ఎర్రగా అయిపోయింది కదా, ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది కదా, ఎట్లా తగ్గుతుంది అని అన్నది. అయితే నేను చెప్పానమ్మా, అది బాడీది డిఫెన్సివ్ మెకానిజం, అది తగ్గుతుంది, మీరు ఇంత ఎక్కువ ఆలోచించకండి, నేను 3 రోజులకి మందులు ఇస్తున్నాను కదా, తగ్గిపోతుంది అనేసి పంపించేసిన నేను. సో హోమియోపతిలో ఏముంటుందంటే మనది హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటుంది. ఇప్పుడు మనం స్పెషలిస్ట్ల దగ్గర పోయినాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, బాడీని స్పేర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేస్తున్నాం. అంటే మనకు లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనం హెపటాలజిస్ట్ దగ్గర వెళ్ళిపోతాం, మన కిడ్నీలో ప్రాబ్లం ఉంటే మనము ఒక యూరోలాజిస్ట్ దగ్గర వెళ్ళిపోతాం, లేదంటే నెఫ్రాలజిస్ట్ దగ్గర వెళ్ళిపోతాం. అప్పుడు స్పెషలిస్ట్ ఓన్లీ ఆ పార్ట్ ఒకటే చూస్తాడు, మీకు యాజ్ అ హోల్ కన్సిడర్ చేయరు. ఫ్యామిలీ డాక్టర్లు ఏం చేస్తుండే, పేషెంట్ని యాజ్ అ హోల్ కన్సిడర్ చేస్తుండే. ఫ్యామిలీ డాక్టర్స్ పేషెంట్ని యాజ్ అ హోల్ కన్సిడర్ చేస్తుండే. అంటే మనిషిని మనిషిలాగా కన్సిడర్ చేసి పేషెంట్ తోటి మంచిగా కూల్గా కామ్గా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి, అవును నీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఇట్లా తగ్గుతుంది అని కామ్గా మాట్లాడుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మీరు స్పెషలిస్ట్ దగ్గర పోగానే ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఈ ప్రాబ్లం ఉంది టక 2 నిమిషాల్లో ఇట్లా చేస్తే కిడ్నీ సెట్ అయిపోతుంది అని పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కోసం మీరు ఎక్కడైనా వెళ్ళిండ్రు అనుకోండి, కిడ్నీ కోసం మంచిగా అవ్వడానికి మందులు వాడతారు. ఆ మందులువి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాదు, ఆ మెడిసిన్ తీసుకుంటే మన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అది ఒక సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు స్లీప్ కోసం సైకాట్రిస్ట్ దగ్గర పోతారు. సో స్పెషలిస్ట్ ఆఫ్టర్ స్పెషలిస్ట్ మీరు చేంజ్ చేస్తున్నారు. కానీ హోమియోపతి హోలిస్టిక్ సిస్టమ్ కదా. పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే పేషెంట్ వస్తాడో, మనం అదే ఫ్యామిలీ ఫిజిషియన్ ఎట్లా ఉంటుండే మనకు ఒక టైంలో 30 years బ్యాక్, అట్లా మనం డీటెయిల్గా పేషెంట్ తోటి మాట్లాడతాం. పేషెంట్ బాడీని అర్థం చేసుకుంటాం, పేషెంట్ రిపోర్ట్లు అన్నీ చూస్తాం. పేషెంట్ రిపోర్ట్లు అన్నీ చూసి ఈ పేషెంట్ ఏ స్పేర్ పార్ట్లో ఏమేం ప్రాబ్లం ఉంది అవన్నీ కనెక్ట్ చేస్తాం. అవి కనెక్ట్ చేసి దాన్ని మైండ్ తోటి రిలేట్ చేస్తాం. మైండ్ ఎలా ఉంది, పేషెంట్ ఏమైనా స్ట్రెస్లో ఉన్నాడా, బాధలు ఉన్నాయా ఏమన్నా, ఇవన్నీ ఇంటర్లింక్ చేసి మేము డైరెక్ట్ ఇవన్నీ ½ an hour మాట్లాడతాం పేషెంట్ తోటి. సో మనకు కాలేజ్లోనే మనం చదువుతాం కదా, అక్కడే మనం నేర్చుకుంటాం ఏ రోగం వస్తే మైండ్లో ఏమేం ప్రాబ్లం ఉండొచ్చు అనేసి. సో అట్లా డైరెక్ట్ కొరిలేషన్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ లైక్ మెడిసిన్కి అయితేనేమో సర్జరీస్ అనో మెడిసిన్స్ అనో సో ఇలా ఉంటాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే మనం స్టడీ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్స్ ఉంటాయి, వాళ్ళకి హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం అలాంటివి చేస్తారు కదా. అంటే మీకు ఎలా అంటే ప్రాక్టికల్స్ అంటే ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు ఏ మెడికల్ కాలేజ్ ఉన్నా, అది అలోపతి మెడికల్ కాలేజ్ ఉన్నా, హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉన్నా, కాలేజ్ ఉంటే దానికి డెఫినెట్లీ ఒక హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ అంటే ఓపీడీ ఉండాలి, ఐపీడీ ఉండాలి. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, వస్తారు చూపించుకుంటారు వెళ్ళిపోతారు. ఐపీడీ ఉంటే అడ్మిషన్ చేసుకోవడం. సో ఇప్పుడు మా కాలేజ్లో కూడా హాస్పిటల్ ఉండే, అండ్ ఆ హాస్పిటల్కి పేషెంట్స్ వస్తుండే డైలీ, అండ్ ఓపీడీ కూడా ఉంటుంది అక్కడ, ఐపీడీ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్కి, అడ్మిషన్ అవసరం ఉంటే కూడా ఆ పేషెంట్ని అడ్మిట్ చేస్తుండే మేము. అడ్మిట్ చేసి
ఓన్లీ హోమియోపతి తోటి ట్రీట్మెంట్ ఉంటుండే అక్కడ. సో పేషెంట్స్ ఓపీడీకి వచ్చినా స్టూడెంట్స్ తీసుకుంటారు కేస్, మెడిసిన్ ఇస్తారు. ఇప్పుడు మనకు 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, అక్కడ ఇవన్నీ మనకు నేర్పిస్తారు. ఓకే. సో అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకు డిసెక్షన్ ఉంటుంది. ఫస్ట్ కెడేవర్ ఉంటుంది, అంటే బాడీ ఉంటుంది, బాడీని డిసెక్ట్ చేసి లోపల చూడడం అన్నీ ఉంటాయి. మళ్ళీ మైక్రోబయాలజీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, ప్యాథాలజీ ఉంటుంది. సేమ్ అందరికీ సేమ్ ఉంటుంది. సో హాస్పిటల్ ఉంటేనే ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయొచ్చు. ఓకే. సో పేషెంట్స్ ఉంటుండే, డైలీ మేము చూస్తుండే అట్లా. ఓకే. సో సార్ చాలామంది డాక్టర్స్ ఇంకా ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే పిల్లనివ్వము, వాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్లోనే ఉంటారు. ఇంకా పిల్లంని చూసుకోవడానికి టైం ఉండదు, పిల్లల్ని చూసుకోవడానికి టైం ఉండదు అంటారు కదా, అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? లేదా? అంటే చాలా మంది వింటా ఉంటాము, డాక్టర్ వద్దులే, ఎందుకు ఇంజనీర్ వద్దులే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా ఉంటారు కదా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ, ఇప్పుడు ఒక డాక్టర్ అయితే నార్మల్గా 24 hours హాస్పిటల్లోనే ఉండాలి, పాపం ఆయనకి రెస్ట్ ఉండదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఉంటుంది, 24 hours వాళ్ళకి వర్కే ఉంటుంది. అంటే వీక్ ఆఫ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఆ టైప్లో మీరు ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం వైట్ కలర్ జాబ్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఒక స్టేజ్ వరకు మనం కష్టపడాలి, కంపల్సరీ కష్టపడాలి. సో ఆ టైంలో మనం ఫ్యామిలీకి టైం ఇవ్వలేము, ఏ జాబ్లో ఉన్నా సరే. సో అది మన ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు మనకు. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ దిస్ థింగ్. అవునా? సో అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా, ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్స్లో చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పీడియాట్రిషియన్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే గైనకాలజిస్ట్ ఉన్నారు. సో వాళ్ళకు ఏ టైంలో అయినా హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి ఉంటుంది. కానీ ఇప్పుడు హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, డర్మటాలజిస్ట్స్ ఉన్నారు, రేడియాలజిస్ట్స్ ఉన్నారు, వీళ్ళకు ఇట్లా ఎమర్జెన్సీ కేసెస్ ఉండవు. సో మనం ఒక షెడ్యూల్డ్ టైం ఫిక్స్ చేసుకుంటాం, ఈ టైంలో మేము క్లినిక్లో ఉంటాము అనేసి. సో అదే టైంలో పేషెంట్స్ వస్తారు. అండ్ మా దగ్గర క్రానిక్ పేషెంట్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ క్లినికల్ దాంట్లో హోమియోపతి చేయడం అనేసి. ఓకే సార్, ఇప్పుడు అబ్డామిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఇప్పుడు దాన్ని ఎట్లా మీరు చూస్తారు? అంటే మీకు నార్మల్గా ఇప్పుడు అలోపతి లాగానే స్కానింగ్ చేయడము అలాంటివి ఉంటాయా, లేదు డైరెక్ట్ చూసి మెడిసిన్ ఇస్తారా? ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందండి. ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది, ఓన్లీ మనం ఇచ్చే మెడిసిన్ ఒకటే వేరేగా ఉంటుంది. ఎందుకంటే అబ్డామిన్ లోపల ఏం నడుస్తుంది, ఏమైంది ప్రాబ్లం, లివర్లో ఉందా, స్ప్లీన్లో ఉందా, స్టమక్లో ఉందా, ఇంటెస్టైన్లో ఉందా తేలాలంటే మనం లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయి అవి చేయిస్తాము. అది చేయించిన తర్వాత పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మనం మందులు ఇస్తాం. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్, అంటే మీరు క్లినిక్ పెట్టిన తర్వాత, అంటే ఇప్పుడు కాదు ఇంతకు ముందు ఎక్కువ అవగాహన లేనప్పుడు, ఎందుకు వీళ్ళకు అవగాహన రావట్లేదు, ఎందుకు అలోపతికి వెళ్తున్నారు, అక్కడ డబ్బులన్నీ పోగొట్టుకొని మెడిసిన్ ఎక్కువ యూజ్ చేసి ఇక్కడికి వస్తున్నారు, వీళ్ళకి ఆ మాత్రం తెలియట్లేదు అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లినిక్ స్టార్ట్ చేశానో, ఇప్పుడు చూడండి హోమియోపతిలో మనం ఏమంటాము, ఏ రోగం ఉన్నా అది తగ్గుతుంది. ఎందుకు అలా అంటాము? బికాజ్ ఏ రోగం సరే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మన మైండ్ ఎప్పుడైతే వీక్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం. సో మన వైటల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. హోమియోపతిలో ఫిలాసఫీ కూడా ఉంటుంది. సో వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే, హెల్త్ ఫిలాసఫీ అది కూడా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది, అప్పుడు మనకు రోగం వస్తుంది. ఆ రోగానికి మనం ఒక పేరు ఇచ్చేస్తాం, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ. కానీ ఆ రోగం ఎక్కడో మన లోపల స్టార్ట్ అవుతుంది. ఓకే. హోమియోపతిలో ఏ రోగం స్టార్ట్ అయినా, రోగం అనేది ఒకటే, అది ఎట్లా బయట కనిపిస్తుంది మన బాడీ మీద అది వేరే. కొందరికి జాయింట్ పెయిన్స్ ఫామ్లో కనిపించవచ్చు, కొందరికి డయాబెటీస్ ఫామ్లో కనిపించవచ్చు, కొందరికి ఫీవర్ ఫామ్లో కూడా కనిపించవచ్చు. సో ఆ రోగానికి మనం ట్రీట్ చెయ్యము, మనం పేషెంట్నే ట్రీట్ చేస్తాం. రోగం ఎక్కడున్న బాడీలో అది తగ్గిపోతుంది పర్మనెంట్గా. ఓకే. సో అందుకే మనము ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తామో ఇది మొత్తానికి రోగాన్ని బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది. కాబట్టి పేషెంట్స్కి అవేర్నెస్ లేకుండే ఇంతకుముందు. సో ఇప్పుడు మనం క్యూర్ చేస్తున్నాం. క్యూర్కి రిలీఫ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఆస్టియోఆర్థరైటిస్ కేసు వచ్చింది అనుకోండి, లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ కేసు వచ్చింది అనుకోండి, సోరియాసిస్ కానీ, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ,
ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, 1 year, 1.5 year, 2 years. ఆ టైంలో పూర్తిగా అది రివర్స్ అయిపోతుంది, రోగం వెళ్ళిపోతుంది అనమాట బయటికి బాడీ బయటికి. కానీ వేరే దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు మెడిసిన్ వాడుతూనే ఉంటారు, ఇంకా లైఫ్ టైం వాడాలి అనేసి అంటారు. అప్పుడు నాట్ జస్ట్ ద ఎకనామికల్ కాస్ట్, అంటే మందులు కొంటూనే ఉండాలి, వేసుకుంటూనే ఉండాలి, మనం ఎన్నో లక్షలు స్పెండ్ చేసేస్తాం. కానీ రోగం వెళ్తుండే ఆ బాడీ బయటికి లేదు, లైఫ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాము. సో దాని బదులు ఆ పేషెంట్స్ హోమియోపతికి వస్తే వాళ్ళు ఓన్లీ 1 year, 2 years ఎంత వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు, దానికన్నా చాలా తక్కువ అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేస్తే వాళ్లకు టోటలీ ఆ రోగం తగ్గిపోతుంది, ఇంకా మళ్ళీ లైఫ్లో ఆ రోగం రాదు. సో ఆ కాన్సెప్ట్ తోటి హోమియోపతి ఉంటుంది. సో ఎస్ అనిపిస్తుంది ఎప్పుడైనా మనం డైరెక్ట్లీ ఇప్పుడు పేషెంట్లకి కానీ ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏం ఇట్లా సజెషన్ అడిగినా మనం డైరెక్ట్ చెప్పలేము, మీరు అదెందుకు తీసుకుంటారు హోమియోపతి తీసుకోండి అని. బట్ విత్ అవేర్నెస్ థింగ్స్ ఆర్ చేంజింగ్. స్పెషలీ ఇప్పుడు ఇంటర్నెట్ బూమ్, ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పటి నుంచి అయితే వచ్చింది, దాని తర్వాత ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటుండే, కొందరు ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటుండే హోమియోపతిని. కానీ ఇప్పుడు ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు అంతే మంది హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. ఇట్ ఈస్ ఈక్వల్, చాలా వచ్చేసింది పాపులారిటీ హోమియోపతి, జనాలకు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు హోమియోపతిలో కూడా హాస్పిటల్స్ వస్తున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఇట్ హ్యాస్ నౌ డెవలప్డ్ అ లాట్ బికాస్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది జనాల్లో. ఎడ్యుకేషన్ పెరిగినట్టు ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ కూడా పెరుగుతున్నాయి, కార్పొరేట్ సెక్టర్ పెరుగుతుంది, ఐటీ సెక్టర్ పెరుగుతుంది. సో అట్లనే జనాలకు హోమియోపతి గురించి కూడా ఎక్కువ తెలుసుకుంటున్నారు. అరే అవును, ఇప్పుడు ఇది వాడితే మనకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఇది వాడితే ఏ రోగం ఉన్నా మనం తగ్గించుకోవచ్చు అనేసి వాళ్ళకు కూడా తెలియడం వల్ల. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అనేది ఉంటుంది మనకు. ఆయుష్ అంటే AYUSH, ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఇవి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటారు. సో వీటిని గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేస్తుంది. సో అట్లనే అవేర్నెస్ పెరిగి ఇప్పుడు జనాలు ఇవి కూడా వాడుతున్నారు. బికాజ్ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది అండ్ అంత హెవీ కూడా ఉండదు పాకెట్ మీద. ఓకే సార్, మీరు ఫస్ట్ హోమియో క్లినిక్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ పేషెంట్స్ అంటే ఏ డిసీజ్తో బాధపడుతున్నారని మీ దగ్గరికి వచ్చారు? సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఫస్ట్ క్లినిక్ పెట్టినప్పుడు అయితే ఎవరు రాకపోతుండే. ఓకే, అంటే అప్పుడు అంత అవగాహన లేదు కాబట్టి. అవగాహన అని కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పేటట్టు అంతా అంటే పేషెంట్స్ వచ్చి ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే వాకిన్ వస్తుండే, ఎవరైనా మనం క్లినిక్ పెట్టంగానే వాకిన్ వస్తుండే. అంటే హోమియోపతి అంటే ఏంది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. ఇది హోమియో క్లినిక్ అంటున్నారు కదా, బికాజ్ ఇప్పుడు జాబ్స్ చేయడానికి వేరే వేరే ఊర్లలోకి వెళ్ళి వస్తుండే పేషెంట్స్. కానీ మెల్లగా నేను క్లినిక్ పెట్టిన 5 years తర్వాత ఇప్పుడు హోమియోపతిలో దేనికి ట్రీట్మెంట్ ఉంటుంది అని అడుగుతుండే పేషెంట్లు. ఫస్ట్ దేనికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది అని అడుగుతుండే. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేషెంట్లు వచ్చి అరే మీ దాంట్లో థైరాయిడ్కి మెడిసిన్ ఉంది కదా, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నాకు దాని గురించి ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతారు. ఇప్పుడు యాంగ్జైటీకి కూడా మెడిసిన్స్ ఉంటాయి కదా హోమియోపతిలో, అంటే దేనికి మెడిసిన్స్ ఉన్నాయి అని స్టేజ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ వచ్చి ఈ ఫలానా రోగానికి మీ దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. సో అంత చేంజ్ వచ్చింది. అంటే సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు MBBS అయిపోయిన తర్వాతనో లేకుంటే మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాతనో వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇస్తారు. సో మీరు ఎట్లా హాస్పిటల్లో ట్రైన్ అవుతారా లేకపోతే డైరెక్ట్ క్లినిక్ పెట్టుకొని సో మీకు ఓన్లీ మెడిసిన్ మీదే ఉంటుందా, ఎలా అసలు? మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది కదా కాలేజ్లో, అండ్ మన కాలేజ్కి అటాచ్డ్ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకు ట్రైన్ చేస్తారు 1 year. అంత అయిపోయిన తర్వాతనే మీరు పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా పేషెంట్స్కి క్యాన్సర్ కానివ్వండి, ఇంకేదైనా ఇబ్బందులు అయితే సర్జరీస్ లాంటివి వెళ్తారు అట్లా. బట్ సివియర్ కేసెస్లో సర్జరీస్కి వెళ్తారు. మీ హోమియోపతిలో సర్జరీస్ ఉంటాయా అసలు? ఓన్లీ మెడిసిన్తోనే క్యూర్ అవుతుందా ఏదైనా కూడా? ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, దీన్ని కొందరు ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటారు. ఓకే, సో ట్రెడిషనల్ అంటే
ఎప్పుడో కాలం నుంచి నడుస్తూనే ఉన్నాయి ఈ సిస్టమ్స్ అన్నట్టు. కానీ హోమియోపతి ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 200 ఇయర్స్ ఓల్డ్. ఓన్లీ 200 ఇయర్స్ ఓల్డ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జర్మనీలో స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ టైంలో ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ సర్జికల్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి లంబార్ స్పైన్లో ప్రాబ్లం ఉంది, నడుములో చాలా ప్రాబ్లం ఉంది, ఆ ప్లేస్లో ఇంకా సర్జరీ చేయాలి తప్పదు అనేసి ఉంటారు కదా. సో ఆ పేషెంట్కి సర్జరీ చేపిస్తే దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. పోస్ట్ ఆప్లో ఏమవుతుంది మనకు ఎగ్జాక్ట్గా సర్జరీ చేసిన తర్వాతనే తెలుస్తుంది మనకు. సో ఏమైందంటే హోమియోపతి ఆ టైంలో అందుకే స్టార్ట్ అయింది. ఎందుకు, ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, మనం పేషెంట్లకు ఏ మార్గంలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేసి ఫౌండర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యుల్ హెన్మన్ ఉండే. సో ఆయన అది అనుకొని దాని మీద రీసెర్చ్ చేసి ఎన్నో ఏండ్లు, దాని తర్వాత హీ వాజ్ ఏ అలోపతిక్ డాక్టర్ దెన్, ఆయన కూడా అలోపతిక్ డాక్టర్ ఉండే. సో ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దీంట్లో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు పేషెంట్ బాధపడాలి, ఇప్పుడు దేనికి ట్రీట్మెంట్ తీసుకున్నా మనకు తర్వాత ఇంకో రోగం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పైల్స్ పేషెంట్ ఉన్నాడు, పైల్స్ కోసం సర్జరీ చేయించుకున్నాడు, దాని తర్వాత మళ్ళీ పైల్స్ వస్తుంది అంటే రోగం ఎండ్ అవుతలేదు కదా. సో అందుకే ఇప్పుడు మొత్తానికి రోగానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎట్లా అనేసి ఆయన చాలా రీసెర్చ్ చేసి దాని తర్వాత హీ స్టార్టెడ్ హోమియోపతి అనమాట. సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, పేషెంట్కున్న రోగం అనేది పేషెంట్ బాడీ బయటికి పోవాలి అంటే ఏం చేయాలి, అట్లా హోమియోపతి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది హోమియోపతి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా యాక్టర్లు కూడా హోమియోపతి వాడతారు. మన టాలీవుడ్లో సూపర్ స్టార్స్ కానీ, బాలీవుడ్లో ఉన్న వాళ్ళు, హాలీవుడ్లో ఉన్న వాళ్ళు, అండ్ మన బ్రిటిష్ క్వీన్ ఉండే కదా, ఆమె కూడా హోమియోపతి వాడుతుండే, ప్రిన్స్ చార్ల్స్ హోమియోపతి వాడుతుండే. సో నోబెల్స్, బ్యూరోక్రాట్స్ చాలామంది అయితే ఎవరైతే టాప్ పొజిషన్స్లో ఉంటారు కదా, మొత్తం వరల్డ్లో టాప్ పొజిషన్స్లో ఉంటారు కదా, వాళ్ళు హోమియోపతి వాడతారు. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దట్. అయితే సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా మనం పేషెంట్ని ట్రీట్ చేయాలి, ఆ రోగాన్ని మొత్తం తీయాలంటే పేషెంట్కి హోమియోపతి ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్తోనే స్టార్ట్ అయింది హోమియోపతి. సో అందుకే సర్జరీలు మేము చెయ్యము, జస్ట్ ఓన్లీ మెడిసిన్ తోటి ఏ కేసు ఉన్నా, అది సర్జికల్ కేసు ఉన్నా, అది నాన్ సర్జికల్ కేసు ఉన్నా మనకు తగ్గిస్తాం. ఓకే. అంటే సార్ ఇప్పుడు నార్మల్గా హోమియోపతి అంటే అంటే ఓన్లీ టాబ్లెట్స్ ఉంటాయా, లేకుంటే ఇట్లా అంటే ఏ టైప్లో ఉంటుంది అసలు హోమియోపతి అంటే? ఇప్పుడు హోమియోపతి డ్రగ్స్ ఆల్మోస్ట్ మనకు 3000 to 5000 డ్రగ్స్ ఉన్నాయి. మేము మా ప్రిపరేషన్ వేరే ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారు డ్రగ్స్ని, మా ప్రిపరేషన్ వేరే ఉంటుంది. మేము ప్లాంట్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తాం. పౌడర్స్, ప్లాంట్ జ్యూసెస్ ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి, ఇప్పుడు చూడండి ఆయుర్వేదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్ సోర్సెస్ ఉంటాయి, యానిమల్ సోర్సెస్ ఉంటాయి, మినరల్ సోర్సెస్ ఉంటాయి. హోమియోపతిలో కూడా ప్లాంట్ సోర్సెస్ ఉంటాయి, యానిమల్ సోర్సెస్ ఉంటాయి, మినరల్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి డ్రగ్ ఉన్నా దానికి సోర్స్ ఎక్కడి నుంచి ఉంటుంది, అర్త్ నుంచే ఉంటుంది కదా, అంటే ప్లాంట్ నుంచి ఉంటుంది, యానిమల్ నుంచి ఉంటుంది, లేకపోతే మినరల్ నుంచి ఉంటుంది. సో హోమియోపతిలో కూడా అట్లనే, ఆయుర్వేదంలో కూడా అట్లనే. మేమేం చేస్తామంటే అది తీసుకొని ఏ సబ్స్టెన్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము నక్స్వామిక అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు నక్స్వామికాని పాయిజన్ నట్ అంటారు. ఓకే. సో అది డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసిండ్రు అనుకోండి ఎవరన్నా, వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అది ఆయుర్వేదంలో కూడా వాడతారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు కూడా వాడతారు వాళ్ళ డ్రగ్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి. సో మేమేం చేస్తాం, ఏదైతే నక్స్వామిక డ్రగ్ ప్రిపేర్ చేస్తాం కదా, దీంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తాం. ప్రిపేర్ చేసేటప్పుడు, మందులు ప్రిపేర్ చేసేటప్పుడు తీసేసి దాంట్లో ఓన్లీ మెడిసినల్ క్వాలిటీ తీసుకుంటాం మేము, అది పేషెంట్కి ఇస్తాం. ఓకే. సో అట్లా చేయడం వల్ల మనకు అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే.
సరే మీరిప్పుడు అంటే నార్మల్‌గా హోమియోపతి అనగానే మనకు పైల్స్ కానివ్వండి, లేకుంటే షుగర్ కానివ్వండి, అలర్జీ కానివ్వండి. సో, ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌కి హోమియోపతి బాగా పనిచేస్తుంది అని వింటూ ఉంటాము. సో, ఇంకా బాగా సివియర్‌గా ఉండే క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే కీళ్ళ మార్పిడి కానివ్వండి. సో, ఇంకా ఏవైనా ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా ఉంటాయా? లేదు కొన్ని ప్రాబ్లమ్స్‌కి మన హోమియోపతిలో మెడిసిన్ అందుబాటులో ఉందనుకోవచ్చా? నేను ఇంతకుముందు చెప్పినా కదా, రోగం అనేది మన బాడీలో ఉంటుంది అవును. అండ్ మనం అది ఏ ఫామ్లో అయినా కనిపించవచ్చు. కీలవాతం ఫామ్లో కనిపించవచ్చు, క్యాన్సర్ ఫామ్లో కనిపించవచ్చు, పైల్స్ ఫామ్లో కనిపించవచ్చు. మనం మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది తగ్గిపోతుంది. సో మనకు ఇప్పుడు ఎక్కువ జనాలు సఫర్ అయ్యేది దేనితోటి? సైనస్లతోటి, హెయిర్ ఫాల్లతోటి, థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ మైగ్రేన్ ప్రాబ్లం. అవును. ఇవి ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. సో పేషెంట్లు వచ్చేవాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు మన ఓకే. దగ్గరికి. సో ఆటోమేటిక్గా ఏ రోగం ఉన్నా హోమియోపతిలో దానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే. సార్ మనకి ఇప్పుడైతేనేమో మనకి ఏదైనా బాడీలో ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అనేసం మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన స్కాన్లు తెలుసుకొని మనకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకుంటున్నాము. సో ఒకప్పుడైతే అంటే మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళ నాన్నల ఆ కాలంలో మనకి స్కాన్ అనేది ఉండే. ఏమంటారు రిపోర్ట్స్ అంటే స్కాన్ లేకుండా రిపోర్ట్స్ ఉండే. సో అల్లోపతిలో రిపోర్ట్స్ ఉండే. మరి హోమియోపతిలో ఏ టైప్‌లో మీరు ట్రీట్ చేసేవాళ్ళు ఒక పేషెంట్ వస్తే మీ దగ్గరికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ వచ్చిండు నా దగ్గరికి. హ్మ్. ఆ పేషెంట్ రిపోర్ట్ పట్టుకొని వస్తాడు, నాకు షుగర్ ఉంది సార్, దీనికి ట్రీట్మెంట్ కావాలి అనేసి. అసలు తెలీదు ఆ పేషెంట్‌కి. ఆ పేషెంట్కి తెలియదప్పుడు మనం సిమ్టమ్స్ని బట్టి ఓకే. క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకు. హ్మ్. క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం పేషెంట్ని సిమ్టమ్స్ అడుగుతాం. పేషెంట్ సిమ్టమ్స్ చెప్పేటట్టు మనం రాసుకుంటాం సిమ్టమ్స్. ఓకే. మళ్ళా ఇది ఏ డాక్టర్ అయినా ఇదే చేస్తాడు, హోమియోపతి అన్నా ఎలోపతి అన్నా. ఆ సిమ్టమ్లు రాసుకొని డాక్టర్ ఏమో మైండ్లో అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఇంకి ఏమేం ఉండొచ్చు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి ఏమో మోషన్స్ వస్తున్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి? 1 year నుంచి మోషన్స్ వస్తున్నాయి. ఓకే. డైలీ 5 times మోషన్ పోతాడు పేషెంట్. ఓకే. సో మనం అడగడం స్టార్ట్ చేస్తాం, ఎట్లా వస్తుంది మోషన్? హార్డ్ వస్తుందా, సాఫ్ట్ వస్తుందా, మొత్తం వాటర్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది? ఇట్లా క్వశ్చన్స్ అడిగేటట్టు మనం కేసు రాసుకుంటాం పేషెంట్ తోటి. ఓకే. కేసు రాసుకోవడానికి 1/2 hour పడుతుంది. సో అది కేసు రాసుకుంటూ మనం మైండ్లో అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఇంక ఏమేం రోగాలు ఉండొచ్చు అనేసి. సో ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఫైనల్గా మొత్తం కేసు అయిపోయిన తర్వాత పేషెంట్కి మొత్తం హిస్టరీ ఇచ్చింది కదా, కేస్ హిస్టరీ అంటారు దాన్ని. ఆ కేస్ హిస్టరీని బట్టి మనం పేషెంట్కి చెప్తాము, ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మళ్ళీ రెండనేసి. సో అట్లా మనకు ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ మన క్లినికల్ 2 కంబైన్ చేసి మనకు డయాగ్నోసిస్ ఏమో బయటికి పడుతుంది. ఇప్పుడు సార్ నార్మల్‌గా మీరు ఎక్కువ ఇప్పటివరకే మీరు చేసిన జర్నీలో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ గురించి విన్నారు? ఒకప్పుడు అని కాదు, ఇప్పటికి కూడా చాలామంది నార్మల్‌గా ఏదైనా కార్ ఎక్కితే గానీ, బస్ ఎక్కితే గానీ పడవు. హెడేక్ అయిద్ది, వామిటింగ్స్ అయిద్ది, మైగ్రేన్ అయిద్ది. సో ఇట్లా రకరకాలుగా మనకు చిన్న చిన్నగానే అనిపించొచ్చు. బట్ ఆ టైంలో అది ఫేస్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ చిన్న చిన్న వాటికి ఎందుకులే హాస్పిటల్స్‌కెళ్ళడము, వాళ్ళు ఏదో పెద్ద లిస్ట్ చెప్తారు, దానికెందుకు అనేసి అనుకుంటా ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇలా చిన్న వాటికి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము మైండ్ సిమ్టమ్స్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తామనేసి. ఓకే. నేను నా మాస్టర్స్ కూడా సైకాలజీలో చేశాను. సో మైండ్ సిమ్టమ్స్కి మేము ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇప్పుడు హోమియోపతి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలంటే మైండ్ సిమ్టమే. మైండ్ సిమ్టమ్ ఫస్ట్ కేటగిరీ ఉంటుంది, దాని తర్వాత డిజీజ్ సిమ్టమ్స్. 2 ఈక్వల్ మేము ఇస్తాం దానికి ఇది. సో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, ఇప్పుడు కొందరికి కార్లో వెళ్తుంటే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే వాంతులు వస్తాయి అనేసి. సో హోమియోపతిలో ఎన్ని డ్రగ్స్ ఉన్నాయని చెప్పినా కదా నేను, ఇట్లా కార్లో ఎక్కినప్పుడు పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే దానికి సంబంధించి డైరెక్ట్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో వాంతులకి మెడిసిన్ ఉంటుంది, కార్లో ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది అంటే మెడిసిన్ ఉండదు. వామిటింగ్ సెన్సేషన్ ఉన్న ఏదన్నా యాంటీఎమిటిక్ వేసుకోండి తగ్గిపోతుంది అంటారు. కానీ హోమియోపతిలో కార్లో ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఇపికాక్ అని మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఫ్లైట్లో ఎక్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే పెట్రోలియం అని మెడిసిన్ ఉంటుంది.
ఓకే. థియేటర్లో కూర్చున్నారు, ప్లే చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే ఒక మెడిసిన్ ఉంటుంది నక్సోమికా అనేసి. ఓకే. సో ఇప్పుడు హోమియోపతి మైండ్ సిమ్టమ్స్ అని చెప్పిన కదా, అట్లా ఉంటుంది హోమియోపతి. ప్లస్ ఇప్పుడు ఇదే బ్యూటీ హోమియోపతిది. ఇప్పుడు 2 పేషెంట్లు వచ్చిండ్రు నా దగ్గరికి, మోకాలు నొప్పుల వాళ్ళు వచ్చిండ్రు. ఒక 10 మంది వచ్చిండ్రు అనుకోండి మోకాలు నొప్పులకి. ఇప్పుడు ఒక పేషెంట్కి ఈ చైర్ మీద కూర్చున్నప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఆ పేషెంట్కి బ్రావనియా అని మెడిసిన్ ఇస్తాం. ఓ పేషెంట్కి నడిచేటప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే రస్టాక్స్ అని మెడిసిన్ ఇస్తాం. ఓకే. ఒక పేషెంట్కి పడుకున్న తర్వాత లేస్తాడు కదా ఎర్లీ మార్నింగ్ మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే ఆర్సనికల్బమ్ అని మెడిసిన్ ఇస్తాం. ఓకే. అంటే పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్ చేంజ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు కొందరికి స్నానం చేసేటప్పుడే మోకాలు నొప్పులు వస్తాయి, ఓకే, వాడికి ఒక మెడిసిన్. సో ఇట్లా చాలా పెక్యులర్, అందుకే మేము చాలా డీటెయిల్గా వెళ్తాం. ఇప్పుడు కొందరు పేషెంట్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ ఇంత మాట్లాడతారు కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్ అది. మా దగ్గర యాంగ్జైటీ గురించి థౌజండ్స్ ఆఫ్ పేజెస్ బుక్స్లో రాసి ఉంది. 200-year-old బుక్స్ అవి. యాంగ్జైటీ, ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ. ఇప్పుడు కార్లో వెళ్తున్నారు, మొత్తం విండోలు పైకి చేసుకున్నారు అంటే మొత్తం క్లోజ్డ్ ఉంది, క్లాస్ట్రోఫోబియా అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్కి డైరెక్ట్ మెడిసిన్ అని దీంట్లో ఉండదు, హోమియోపతిలో ఉంటుంది. సో క్లాస్ట్రోఫోబియాకి మెడిసిన్, యాంగ్జైటీ, ఎగ్జామ్ డ్యూరింగ్ అంటే పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ టైంలో వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది, రాయలేకపోతారు, మొత్తం చదివేసిపోతారు, కానీ ఆ టైంలోనే పెన్ నడవదు, ఆ భయంతో ఆందోళన, దానికి మెడిసిన్ ఉంటుంది. కొందరికి ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతారు, అదే టైంకి టెన్షన్ 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 వాళ్ళకు ఒక మెడిసిన్. కొందరికి ఒక ఫలానా మనిషిని చూసినంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు ఒక ఫలానా మనిషి ఆఫీస్లో పనిచేస్తున్నాడు, పెద్ద గొడవ అయింది వాళ్ళ మేనేజర్ తోటి, రోజు సతాయిస్తాడు, వాడిని చూడంగానే ఈ పేషెంట్కి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. సో దానికి ఒక మెడిసిన్. సో అట్లా ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుంది మీ ప్రాబ్లం, ఎప్పుడు తగ్గుతుంది, దాన్ని బట్టి కూడా మెడిసిన్స్ మారుతూనే ఉంటాయి. ఓకే. అంటే దీన్ని కంటిన్యూ చేస్తారా మెడిసిన్? లేదు ఒక స్టేజ్ వరకు కంటిన్యూ చేస్తాము, అది పర్మనెంట్గా తగ్గిపోతుంది, దాని తర్వాత ఆ పేషెంట్కి ఆ ప్రాబ్లం మళ్ళీ లైఫ్లో రిపీట్ కాదు, అట్లా ఉంటుంది. అంటే సార్ ఒక హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు అంటే ఇయర్స్, మంత్స్, లేకుంటే అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు హెడ్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, వామిటింగ్ సెషన్ కానివ్వండి, సో ఇలాంటి వాటికి ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్దవి అయితే మనం కంటిన్యూ చేయాలి తప్పదు, ఒక 3-4 months 5 months ఓకే. బట్ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ వరకు పట్టొచ్చు? నేను దీనికి సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఏ రోగం ఉన్నా సరే, రోగాన్ని 2 typesలో డివైడ్ చేసింది మెడికల్ సైన్స్. దేంట్లో ఎక్యూట్ ఒకటి, క్రానిక్ ఒకటి. హోమియోపతిలో అయితే మేము ఎక్యూట్, క్రానిక్ అని పెట్టుకుంటాం. ఎక్యూట్ రోగాలంటే ఏముంటాయంటే సడన్గా వస్తాయి. ఓకే. సడన్గా వస్తాయి, 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉంటాయి, దాని తర్వాత వెళ్ళిపోతాయి, ఐదర్ తగ్గిపోతాయి లేకపోతే మనిషిని తీసుకొని వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా, ఐదర్ క్యూర్ ఆర్ డెత్. సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, సడన్గా వచ్చింది కోవిడ్ పేషెంట్కి, జ్వరం, దగ్గు, జలుబు అన్నీ ఉన్నాయి, 5 రోజులు, 6 రోజులు, వారం, దాని తర్వాత కోవిడ్ బయటపడ్డాడు లేకపోతే డెత్ అయిపోయింది. సో దాన్ని ఎక్యూట్ డిజీజ్ అంటారు. అంటే వస్తుంది, 5 రోజులు, వారం రోజులు ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేది క్రానిక్ డిజీజెస్, షుగర్, బీపీ ఒక్కసారి వస్తే, లైఫ్ స్టైల్ డిజీజెస్, మోకాలు నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇవి వస్తే చాలా రోజులు ఉంటాయి, ఐదర్ లైఫ్ టైం ఉంటాయి అంటారు. సో ఆ రోగాలకి మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఎక్యూట్కి, ఇప్పుడు పేషెంట్ వచ్చింది అనుకోండి మన దగ్గర కోవిడ్ తోటి, మనం మెడిసిన్ ఇస్తే విదిన్ అవర్స్ పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. విదిన్ అవర్స్. అండ్ 3 days to 5 daysలో కోవిడ్ చాలా మందికి తగ్గిపోయింది, ఓన్లీ హోమియోపతి వాడి కూడా. అప్పుడు చాలా వాట్సాప్లో కూడా మెసేజెస్ సర్క్యులేట్ అయినాయి, గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఈ ఫలానా మెడిసిన్ తీసుకోండి హోమియోపతిది అనేసి. సో చాలామందికి అప్పుడు కోవిడ్ అనే కాదు, ఏ అక్యూట్ ప్రాబ్లం ఉన్నా, అంటే ఏదైతే వస్తుంది, జలుబు కానీ టైఫాయిడ్ కానీ 5-6 రోజులు ఉంటుంది కదా, ఆ మందు అవి హోమియోపతి మందులతోటి 2 రోజులకి 3 రోజులకి తగ్గిపోతాయి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అదే ఇది మన క్రానిక్ డిజీజెస్ ఉంటాయి కదా, క్రానిక్ డిజీజెస్ లైఫ్ టైం ఉంటాయి అంటారు. సో అటువంటి రోగాలకి మీరు హోమియోపతి మెడిసిన్ ఐదర్ మంత్స్ ఆర్ 1 year, 1.5 year వాడాలి. సో అవి కూడా రివర్స్ అయిపోతాయి హోమియోపతి తోటి అట్లా. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు ఉన్న డిసీజెస్ కంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఏవి చూస్తారు? చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో ఎక్కువ
అస్తమా, సైనస్, పైల్స్ వీళ్ళు వస్తుండే. సో డెవలప్మెంట్ మనకు పెరుగుతుంటే అట్లనే రోగాలు కూడా పెరుగుతాయి. అవును. ఇంతకుముందు క్యాన్సర్ కేసులు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు చూడండి ఈ మధ్య పోస్ట్ కోవిడ్ మనం క్యాన్సర్లు ఎక్కువ వింటున్నాము, అవును. మనము కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వింటున్నాము. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎట్లా ఎఫెక్ట్ చేసింది కోవిడ్ బాడీకి మనకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. సో అట్లనే కొంచెం డిస్ట్రక్టివ్ డిసీజెస్ అంటే క్యాన్సర్ లాంటివి డేంజరస్ డిసీజెస్ ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. అండ్ మనకు డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి మనము యూటెన్సిల్స్ కానీ ఈ గ్యాడ్జెట్లు కానీ మన లైఫ్ చాలా మాడిఫై అయిపోయింది. సో దాన్ని బట్టి ఈ ఎక్కువ డిస్ట్రక్టివ్ రోగాలు ఏవైతే ఉంటాయి కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ క్యాన్సర్లు కానీ ఈ కేసులు పెరుగుతున్నాయి సొసైటీలో. హార్ట్ ప్రాబ్లమ్స్, సో ఇవి ఎక్కువ వస్తున్నాయి. అంటే మోర్ ఛాలెంజింగ్ కేసెస్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి. ఓకే. కొంచెం కాలం బ్యాక్ ఒక 20 years బ్యాక్ ఏమో అస్తమా, నార్మల్ జాయింట్ పెయిన్స్, అంత సివియర్ కూడా కాదు, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుండే. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ కేసులు పెరుగుతున్నాయి, ఆటో ఇమ్యూన్ కేసులు. సో అట్లా మారుతుంది విత్ టైం, డెవలప్మెంట్ పెరుగుతుంది. కోవిడ్ తర్వాత ఎస్పెషలీ మన లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది మొత్తం. సో అందుకే ఈ ప్రాబ్లమ్స్ సివియర్ అవుతున్నాయి విత్ టైం. అట్లా సార్ మనం ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏవైతే ఎక్కువగా వింటున్నామో హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇంకొకటి ఫైల్స్ అని, కీళ్ళ మార్పిడి అని, సో ఇలాంటివి చాలా వింటున్నాం సార్. అంటే ఈ కోవిడ్ తర్వాత చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ రావడము, చిన్న చిన్న 18+ దాటిన వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడము, సో ఇలాంటివి ఎక్కువ వింటున్నాము. అలాంటివి మీ దగ్గర క్యూర్ చేసిన ఉన్నాయా ఏమైనా? అంటే ఓన్లీ హోమియోపతి ద్వారా ఈ డిసీజ్ అనేది క్యూర్ అయిపోయింది అనేది? ఓన్లీ హోమియోపతి ద్వారా కీళ్ళ నొప్పులు ఉన్నా అవి పూర్తిగా తగ్గుతాయి, పైల్స్ ఉన్నా అది పూర్తిగా తగ్గుతుంది. ఇప్పుడు మన హార్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా, సో మేము కూడా ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో మనకు హార్ట్ అటాక్లు కనిపించకపోతుండే ఇంతకుముందు. కానీ పోస్ట్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ చేంజెస్ ఇంకా పూర్తిగా మెడికల్ సైన్స్కి తెలియదు. ఏమేం చేంజ్లు అవుతున్నాయి మన బాడీలో, మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్లు మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే మీరు చెప్పిన ప్రాబ్లంలు ఏవి ఉండవు మనకు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు కానీ అది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఈ అన్ని కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. అంటే పోస్ట్ కోవిడ్ ఏ రోగాలు పెరుగుతున్నాయి, ఏవైతే ఇన్క్యూరబుల్ ఉంటాయి కదా అవి చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకు? లోపల ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అది చాలా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ అవే కేసులు వస్తున్నాయి ఎక్కువ, అవి పూర్తిగా తగ్గుతున్నాయి కూడా హోమియోపతి తోటి. అండ్ హార్ట్ హెల్త్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం మందులు ఇచ్చినప్పుడు ఏ పార్ట్లో అయితే రోగం ఉంది అది తగ్గుతుంది, కానీ మన మందు వేరే బాడీ పార్ట్ని ఏం సైడ్ ఎఫెక్ట్ ఇస్తలేదు. సో అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతుంది. అండ్ అందుకే ఏ రోగం వచ్చినా ఇప్పుడు చాలా తగ్గుతున్నాయి హోమియోపతి దగ్గర. ఓకే. సరే, కోవిడ్ తర్వాత మనం ఎక్కువగా హార్ట్ గురించి, హార్ట్ అటాక్స్ గురించి, ఏమంటారు క్యాన్సర్ గురించి ఎంత విపరీతంగా వింటున్నామో, ఇంకొక సమస్య సంతానలేమి సమస్య కూడా చాలా మందిని ఈ మధ్యకాలంలో అసలు 100%లో 70% మెంబర్స్కి ఓకే ప్రెగ్నెంట్ అవుతుంది, సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. సంతానలేమి సమస్యలు ఓకే వాళ్ళకి బాగానే ఉన్నది, పిల్లల్ని కంటున్నారు ఓకే. మిగతా 30-40% ఏదైతే ఉందో ఎక్కువగా ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో ఆ ప్రాబ్లమ్ని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఈ సంతానలేని సమస్య ఎందుకు వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అందరూ ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు, అబ్బాయిలేమో 32, 33, 34 అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా 28, 29కి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ ఒక టైం ఎట్లుండే, ఎర్లీ 20sలో పెళ్ళి అయిపోతుండే అబ్బాయిలకు కూడా అమ్మాయిలకు కూడా. అండ్ హయ్యెస్ట్ ఫర్టైల్ ఏజ్ ఏది ఉంటుంది, ఫర్టైల్ అంటే ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అంటే ఏజ్ ఏంటంటే అమ్మాయిలకు బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 to 25. అండ్ అబ్బాయిలకు కూడా స్పర్మ్ కౌంట్ కరెక్ట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎప్పుడైతే అబ్బాయిలు కూడా 30 years క్రాస్ అవుతారు కదా, దాని తర్వాత స్లోలీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఉంటుంది అబ్బాయిలకు చనిపోయినప్పుడు వరకు స్పర్మ్ కౌంట్ ఉంటుంది, కానీ
స్పర్మ్ కౌంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30. అమ్మాయిలకు కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ జనరలీ తగ్గడం స్టార్ట్ అవుతాయి 28-29 తర్వాత. అండ్ ఏమైపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఐదర్ అమ్మాయిలకు పీసీఓడి అయినా వస్తుంది, లేకపోతే థైరాయిడ్ అయినా వస్తుంది 30 తర్వాత. అబ్బాయిలకేమో షుగర్ రావచ్చు, లేదంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ అది కాకపోతే ఇప్పుడు అబ్బాయికి షుగర్ ఉంటుంది, అమ్మాయికి థైరాయిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సంతానం లేని సమస్య అంటే ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టంలో ప్రాబ్లం ఉండడం కాదు, వేరే బాడీ పార్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఇది కాజ్ చేయొచ్చు. సో షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అండ్ దానివల్ల స్ట్రెస్ ఒకటి, దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు. ఇప్పుడు పేషెంట్ వస్తే మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చూస్తాం, అబ్బాయికి ప్రాబ్లం ఉందా, అమ్మాయికి ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అండ్ ఏమైపోతుంది ఒక్కొక్కసారి రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి. నా దగ్గర ఎట్లాంటి పేషెంట్స్ వచ్చారంటే లక్షలు కూడా స్పెండ్ చేసిండ్రు రిపోర్ట్ల కోసం. ఓకే, ఏ రిపోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ పిల్లలు అవ్వట్లేదు. సో అప్పుడు మనం కేస్ టేకింగ్ తీసుకుంటాం మొత్తం. అండ్ ఇప్పుడు హోమియోపతిలో విదౌట్ స్పెండింగ్ మచ్, ఇప్పుడు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా మనం ఎన్నో లక్షలు స్పెండ్ చేసేస్తాం ఈ ట్రీట్మెంట్స్ పైన, అయినా చాలామందికి రిజల్ట్ అనేది ఉండదు. సో అటువంటి కపుల్స్కి హోమియోపతి ఒక రే ఆఫ్ హోప్. ఓకే. సో ఏం ప్రాబ్లం లేకపోతే కూడా హోమియోపతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ అంటే ఏం ప్రాబ్లం అంటే రిపోర్ట్స్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకు, అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఇద్దరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే టైంలోనే ఇన్ ఫ్యూ మంత్స్, 6 months to 8 months ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పేషెంట్స్కి. మనం 6 months to 8 months అంటాము, కానీ కొందరు పేషెంట్స్కి అయితే మనం మెడిసిన్ ఇచ్చినా వాళ్ళ నెక్స్ట్ విజిట్ అప్పటి వరకే వాళ్ళకు వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ. ఓకే. సో అందరు అనుకుంటారు హోమియోపతి స్లో యాక్ట్ చేస్తుంది, హోమియోపతి తీసుకుంటే చాలా రోజులు తీసుకోవాలి అనేసి. కానీ హోమియోపతి స్టార్ట్ చేయగానే విదిన్ ఫస్ట్ 15 days పేషెంట్ బెటర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. ఓకే, సరే. అంటే ఈ సంతానం లేమిది ఓకే, దాని తర్వాత ఎక్కువగా ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా 20 దాటిన వాళ్ళకు కూడా సమస్య అంటే గ్యాస్ట్రిక్ సమస్య. ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న కేసెస్ అయితే మీరు చూస్తుంటారు, ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరు? గ్యాస్ట్రిక్ సమస్య మీరు అడిగారు కదా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అనేసి. మనము గట్ అనేది మనకు ఒకటి ఉంటుంది. గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమే మన గట్. సో ఈ గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలి. మన బాడీ మొత్తం ఇంటర్కనెక్టెడ్. మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, ఏ పార్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 8 years ఉన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఏమో లూజ్ మోషన్లు అవుతున్నాయి, కానీ ఎఫెక్ట్ మాత్రం పూర్తి బాడీ పైన కనిపిస్తుంది. ఆ అమ్మాయి డల్ అయిపోతుంది, ఫీవర్ వస్తుంది, సరిగా నిద్ర ఉండదు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో లూజ్ మోషన్స్ వల్ల పూర్తి బాడీ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే వాళ్ళ గట్ హెల్త్ సరిగా లేదు, దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది, బాడీ డిస్టర్బ్ అవుతుంది. మేము అవన్నీ కన్సిడర్ చేసి ఎర్లీ 20s ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది. ఇప్పుడు జనరలీ కోపం కొందరికి ఎక్కువ ఉంటుంది కదా, కోపం కొందరికి ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంది, వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, కొందరికి ఉంటుంది చిన్న చిన్న వాటికి పెద్దగా అరిచి మాట్లాడతారు. సో వాళ్లకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎప్పుడైతే మనిషి ఇరిటేటెడ్ ఉంటాడో అప్పుడు మనిషికి సరిగా నిద్ర కూడా ఉండదు. ఇరిటేటెడ్ ఉన్నాడు, యాంగ్జైటీ ఉంది ఒక మనిషికి, ఆ మనిషి నిద్ర పోతలేడు సరిగా. నిద్ర పోకపోతే టైంకి ఆకలి అవ్వదు, ఎందుకంటే గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆకలి అవ్వకపోతే సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే కాన్స్టిపేషన్ అవ్వచ్చు. అట్లనే కాన్స్టిపేషన్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పైల్స్ కూడా అవ్వచ్చు. సో ఓవరాల్ మనిషి హెల్దీ ఉండాలి. సో ఏ పేషెంట్ మన దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి వస్తే, ఏ ప్రాబ్లం తోటి వచ్చినా మనం ఓవరాల్ పేషెంట్ హెల్దీ అయ్యేటట్టు చూస్తాం. ఓకే. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరైతే యంగ్స్టర్స్ వస్తారో వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా, పైల్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఫిషర్స్ ఉన్నా, గ్యాస్ట్రైటిస్ ఉన్నా, లేకపోతే కొన్ని అల్సర్స్ బై ఛాన్స్ వాళ్ళకి డెవలప్ అయినాయి అది ఉన్నా, అవన్నీ పర్మనెంట్గా
పూర్తిగా తగ్గుతాయి హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఓకే. సరే ఇంకొకటి ఏంటంటే బ్యూటీ. ఈ మధ్యలో ఎక్కువ చాలా మంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా కాన్సంట్రేట్ చేసేది ఏంటంటే బ్యూటీ మీద ఎక్కువ చేస్తున్నారు. సో, ఈ బ్యూటీకి సంబంధించి చాలా మంది అమ్మాయిలు అంటే తెలియకుండా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడము, లేకుంటే కొంతమంది అవగాహన ఉండి డాక్టర్స్‌ని కలవడము అలా చేస్తా ఉంటారు. సో, హోమియోపతిలో ఈ బ్యూటీకి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ట్రీట్మెంట్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్ ఉన్నా జస్ట్ నాట్ హోమియోపతి. ఇప్పుడు రోగం ఉంటే మనం మందులు ఇస్తాం. కానీ ఇప్పుడు అది బ్యూటీ అనేది రోగం కాదు కదా! హ్మ్. ఇప్పుడు బ్యూటీ రోగం లేనప్పుడు దానికి ఏమని ట్రీట్ చేస్తాం మనం? బ్యూటిఫుల్ అంటే మనం మైండ్‌లోకెళ్ళి బ్యూటిఫుల్ ఉండాలి. మన ఫేస్ కూడా మనకు మంచిగా కనిపిస్తది. ఎవరైతే ఇది బ్యూటీ గురించి ఇంత ఆలోచిస్తారు కదా! ఇప్పుడు కొందరికి కొన్ని ఉంటాయి. నా నోస్ కరెక్ట్ లేదు. నా ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆలోచిస్తున్నారు అవన్నిటి గురించి. హ్మ్. అది రోగం అయితే కాదు కదా! అయితే దానికి ట్రీట్మెంట్ అనేది అవసరమే లేదు. అంటే ఇప్పుడు హోమియోపతిలో ఈ ఏమంటారు బ్యూటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ లేకపోతే ఇంకేమైనా మెడిసిన్, క్రీమ్స్, ఫేస్ వాషెస్ సో ఇలాంటివి ఉన్నాయంటారా? మెడిసిన్స్, లేవంటారా? క్రీమ్స్, ఫేస్ వాషెస్ ఉంటాయి. హ్మ్. హోమియోపతిలో కూడా ఉంటాయి. ఓకే. అండ్ బై ఛాన్స్ యాక్నీ ఉంది మీకు ఫేస్ వాష్ దొరుకుతుంది హోమియోపతిలో. మీ ఫేస్ మీద ఏదైనా పిగ్మెంటేషన్ ఉంది, దానికోసం ఫేస్ వాష్లు ఉంటాయి, క్రీమ్లు ఉంటాయి. కానీ ఉన్న బ్యూటీని ఇంకా ఇంటెన్సిఫై చేయాలి, ఇంకా బ్యూటిఫుల్ అవ్వాలి అంటే దానికి దేంట్లో ఉండదు. ఓకే. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అందరికీ తెల్లగా ఉండాలి అనేసి ఉంటుంది. జనాలు దానికోసం ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు. అండ్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నారు ఫెయిర్ అండ్ లవ్లీ చాలా మంది. కానీ ఒక్క మనిషి ఉండడు ఫెయిర్ అయినోడు ఫెయిర్ అండ్ లవ్లీ వాడు. మీరు వాడారా సార్? లేదు, నేను వాడలేదు. ఓకే. సో అంటే మనం కలర్ కోసం మనకు ఆబ్సెషన్ ఉంది ఒకటి, దానికోసం ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం. సో బ్యూటీ అనేది కూడా ఆబ్సెషన్. మీరు లోపల నుంచి అరే నేను బ్యూటిఫుల్ అని అనుకుంటే మీకు ఏ కాస్మెటిక్ అవసరం ఉండదు. కరెక్టే కదా? అవును. సరే ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి జలుబు అయినా లేకుంటే నోస్ ప్రాబ్లమ్స్ అయినా ఇంకా కాఫ్ అయినా లేకుంటే హెడేక్ అయినా వాళ్ళు చెప్పుకోలేదు చిన్నపిల్లలు చాలామంది కూడా. సో కొంతమంది పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పడుకున్నప్పుడు బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవడము, గురక పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో పిల్లలకి బై ఛాన్స్ గురకలు వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది అంటే వాళ్ళకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకు ఎడినాయిడ్స్ డెవలప్ అవ్వచ్చు, వాళ్ళకు టాన్సిలైటిస్ డెవలప్ అవ్వచ్చు. సో ఆ కేసెస్లో చాలామంది పీడియాట్రిషియన్స్ వాళ్ళకి అడ్వైస్ చేస్తారు, అరే సర్జరీ చేయించేసి టాన్సిల్స్ అన్న తీసేద్దాం, ఎడినాయిడ్స్ అన్న తీసేద్దాం అనేసి. కానీ హోమియోపతిలో పిల్లలు వస్తారు. ఇప్పుడు కొందరు పేరెంట్స్ అనుకుంటారు అరే మా పిల్లోని ఏజ్ ఓన్లీ 5 years, వీనికి ఏం ఆపరేషన్ ఇప్పుడు అనేసి వాళ్ళు హోమియోపతికి వస్తారనమాట. సో 3 months 4 monthsలోనే ఆ పిల్లలకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. గురకలు ఉన్నా తగ్గిపోతుంది, వాళ్ళకు ఎడినైడ్స్ ఉన్నా తగ్గిపోతుంది, వాళ్ళకి టాన్సిలైటిస్ ఉన్నా తగ్గిపోతుంది, సైనసైటిస్ ఉంటే కూడా తగ్గిపోతుంది. మళ్ళీ లైఫ్లో మళ్ళీ రాదు. సో బెస్ట్ మెడిసిన్ హోమియోపతి అంటాను నేను ఈ ప్రాబ్లమ్స్కి. ఓకే. అంటే చాలా మంది అనుకుంటుంది ఏంటంటే సార్ ఈ ఈ హోమియోపతి అంటే మనం రిపీట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు అలాగే చెప్తారు. సో అంటే ఏదైనా మనం దేనికైనా ఏదైనా డిసీజ్కి మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు దాని తర్వాత కూడా మేబీ ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ అదే మెడిసిన్ రిపీట్ కావాలి, ఇలా రిపీట్ ఉంటుంది అనే థాట్ అయితే ఒకటి ఉంది. సో దానికి మీరు ఏం చెప్తారు? ఒక 1 year బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిండు. ఏం ప్రాబ్లమ్ తోటి వచ్చిండంటే ఫిస్చులా ఉండే. ఆల్రెడీ 2 times ఫిస్చులాకి సర్జరీ చేయించుకున్నాడు ఆ పేషెంట్. మళ్ళీ 3rd time వచ్చింది. అండ్ ఆ పేషెంట్కి ఫిస్చులా ప్రాబ్లం అనేది మోర్ దెన్ 10 years నుంచి ఉండే. ఓకే. నా దగ్గర వచ్చిన పేషెంట్, నేను మొత్తం కేసు తీసుకున్నాను. అండ్ పేషెంట్ లాస్ట్లో అడిగింది ఎన్ని రోజులు వాడాలనేసి. నేను చెప్పిన మీరు బిట్వీన్ 8 months to 1 year 1.5 years వాడాలి. అయితే ఆ పేషెంట్ నాకు ఇట్లా చూసి 1 year నేను మెడిసిన్ వాడాలనా అని అడిగాడు. ఓకే. అయితే ఆ పేషెంట్కి మనం చెప్పినాం, సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం నుంచి అంటే 10 ఏళ్ళు అన్నాడు. ఎన్నిసార్లు వచ్చింది మీకు అంటే 2 సార్లు వచ్చింది, 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నా అన్నాడు. మళ్ళీ వచ్చింది కదా అని అన్నాను. అంటే రిపీట్ అవుతుంది, మీ ప్రాబ్లం ఉంది
10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు 1 ఇయర్ మెడిసిన్ వాడనీకి ఏమవుతుంది అని అడిగాను. సో పైల్స్ అనే కాదు, ఇప్పుడు షుగర్ లైఫ్ టైం ఉంటుంది అంటారు, కానీ 2 ఏళ్ళు వాడితే మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు కదా. సో పేషెంట్లకు మనం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అప్పుడు వాళ్ళకు కూడా టోటలీ దే అగ్రీ అండ్ వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. లైఫ్ టైం మందులు వాడడానికన్నా, లైఫ్ టైం ఆ రోగాంతో సఫర్ అవ్వడానికన్నా 1 ఇయర్ మెడిసిన్ వాడడం బెటర్. అది నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు అండ్ ఓపికగా ఇంతసేపు మా దగ్గర మా స్టూడియోలో ఉండి ఏది అడిగినా కూడా విసుక్కోకుండా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.